లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు నిఖిల్ తెలుగు బ్లాగ్స్. ఫస్ట్లీ వెరీ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. సో నేను ఇప్పుడే లేచిన, టైం వచ్చేసి ఒక 8 అవుతుంది. ఫస్ట్లీ హ్యాపీ శ్రీరామనవమి. ఈరోజు బ్లాగ్ వచ్చేసి కొద్దిగా క్రేజీ ఉంటుంది, చూస్తూ ఉండండి లాస్ట్ వరకు ఎట్లా ఉంటుంది ఏం కథ అనేది చెప్పి మీకు చూపెడతాం. సో వెయిట్ అండ్ సీ. ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అవుతా. నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చే వరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడైతే నేను స్నానం చేసిన తర్వాత వస్తా. మొత్తానికైతే స్నానం చేసి మా ఫ్రెండ్ వాడు కాల్ చేసాడు, అక్కడికి వెళ్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత ఎటు వెళ్తాం అనేది చూపెడతాం మీకు. ప్రజెంట్ అయితే నేను సలువుపల్లిలో ఉన్నా, మా విలేజ్లో. సో వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఫస్ట్ మా ఫ్రెండ్ కానీ ఇంటికి వెళ్తున్నా, ఇప్పుడే కాల్ చేసిండు రా అని చెప్పేసి. మంచిగా కూలర్ కాడు ఉన్నాడు, వీడు మంచిగా రెస్ట్ తీసుకుంటాడు, సిగ్గుపడతాడు. పిన్ని ఏం చెప్తాను చూడాలి. పిన్ని పూజ అయిందా? హాయ్ చెప్పు, హాయ్ చెప్పవు, మంచిగా అన్నావు. సో మొత్తానికైతే గుడికి వెళ్దామని చెప్పేసి అన్నాడు. మా ఫ్రెండ్ ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత గుడికి స్టార్ట్ అవుతాం. ఇక్కడనే మా దగ్గరనే. అక్కడికి పోయిన తర్వాత అక్కడ ఎట్లా నడుస్తుంది, ఇక్కడ ప్రోగ్రామ్ ఉంది కదా, ఎట్లా నడుస్తుంది అక్కడ చూద్దాం. మా విలేజ్లో అయితే ఇలా నీట్గా డెకరేషన్ చేశారు. ఇంకో సైడు అన్నప్రసాద కోసం రెడీ చేస్తున్నారు మన వాళ్ళందరూ. ఇప్పుడే కార్యక్రమాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడే సాములు అందరూ వచ్చిండ్రు. పోయి మమ్మల్ని కథం కాడ కూర్చోబెట్టిళ్ళు. ఇప్పుడే దేవాలయాన్ని తీసుకురానికి వెళ్ళిళ్ళు. ఇప్పుడైతే ఇప్పుడున్నది, ఇంకా పబ్లిక్ రాలే. కనీసం శ్రీరామనవమి రోజైనా నిష్టగా ఉండాలి, లేదని పండగ పూట తాగి ఇంటికి వచ్చినావంటే కాళ్ళు ఎరగొడతా చెప్తున్నాండి. ఎప్పుడో తాగుడు మానేసిన ఈ మధ్య. పోరా, కథలు చెప్పకు నాకు. సాయంత్రం జల్దీ ఇంటికి రా. పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట, చూడ ముచ్చటైన వేడు కంట, ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట, ఆరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని ఇప్పుడే పూజ స్టార్ట్ అయింది. ఒక 10 నిమిషాలు బయటకు పోయేద్దామని చెప్పేసి ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళేసి ఒక 10 నిమిషాలు ఉండి మళ్ళీ వెళ్దాం. పూజ నడుస్తుంది, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓకే, లాస్ట్ వరకు చూడండి ఇంకెట్లుంటుందని చెప్పేసి. మర్చిపోకండి లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇంటికి వెళ్ళి వచ్చే గ్యాప్లో మొత్తం పూజ, పెళ్ళి అన్నీ అయిపోయింది. అన్నప్రసాదం కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది. ఎంత పబ్లిక్ వచ్చిందో చూడండి. మా విలేజ్లో ఇట్లా గ్రాండ్గా జరిగింది. మొత్తానికి అయితే అన్నం తినేసినాం, అయిపోయింది. పబ్లిక్ ఉండే కానీ తినేసి కాకినాడ వెళ్ళేది ఉన్నా. నేను కాకినాడకి వెళ్తా సాయంత్రం బస్సులో. రైట్, మరి దింపుతావా అందరికైతే బస్సులో పోదామని చెప్పేసి అనుకున్నా కానీ మా అన్న వాళ్ళు సాయంత్రం పోతా అని చెప్పేసి ఫోన్ చేసిన. అయితే పోతా అన్నదైతే వెళ్తున్నా. అక్కడికి పోయిన తర్వాత చూపెడతాకి
ఇప్పుడే మార్కెట్ కాడ దిగేసి అక్కడ లంచ్ చేస్తా కానీ ఆకలి అవుతుంది. సో ఇక్కడ కృష్ణ హోటల్లో తిందాం, సమోసా బాగుంటుంది అని చెప్పి సమోసా తిన్నా. తర్వాత రసమలై స్వీట్ తిన్నా. ఇప్పుడే తినేసి ఆటో కోసం వెయిట్ లేకుంటే లిఫ్ట్ అడుగుదాం. లిఫ్ట్ ఎవరైనా ఇస్తే పోదాం లిఫ్ట్లా. కొద్దిసేపు లిఫ్ట్ కోసం వెయిట్ చేసిన కానీ ఎవరు లిఫ్ట్ ఇవ్వలే. సో ఇక డైరెక్ట్ ఆటో ఎక్కేసి ఇక్కడ నిఖిల్ మెడికల్ కాడ దిగేసిన. మొత్తానికైతే ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయినా. ఈరోజు ఇంకో హెల్దీ ఫంక్షన్ ఉంది, దాని గురించే వచ్చేసిన కాకినాడకి. అక్కడ ఎట్లా ఉంటుందో మీకు చూపెడతా ఫంక్షను. మనకైతే మా విలేజ్లో శ్రీరామనవమి అనేది ఎట్లా జరిగింది, మీ విలేజ్లో ఎట్లా జరిగిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మా విలేజ్ ఎక్కడో కావాలని చెప్పేసి అంటే నా ఇంట్రడక్షన్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చూడండి నా విలేజ్ ఎక్కడ అనేది మీకు తెలుస్తుంది. సో నైట్ ఇంకా శోభయాత్ర కూడా జరిగిందంట. సో నేను ఉండలేకపోయినా వచ్చేసి చూడు ఎట్లా చేస్తాను అంతా. మొత్తానికైతే మా బొమ్మడి గాడు వచ్చేటో బయటికి పోదామని చెప్పేసి అన్నాడు. చల్లగా ఉందని చెప్పేసి బయటికి వెళ్తాం. మొత్తానికైతే బయటికి వెళ్ళేసి వచ్చిన మా బొమ్మడిది నేను వచ్చేసి తొందర రెడీ అయ్యి వెళ్ళే వరకే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. ఇంకా హల్దీ ఫంక్షన్ అంటే ఆడోళ్ళది ఉంటుంది కదా, తెలిసేదా మొత్తం వేరే చేసేసిళ్ళు. ఇక మొగోళ్ళది అంటే భరత్ కాడ మొగోళ్ళది ఉంటుంది మొత్తం వేరే. పేరు ఎక్కడ ఉంటావు? తెలుసు వీళ్ళ అక్కది. मेरे लिए हो गए सेंटी, तेरे लिए मैं सेट हूँ, इस बात की गारंटी. ఇంటర్వ్యూ చేస్తాను ఇప్పుడు. వీళ్ళందరూ నా సబ్స్క్రైబర్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకేంటి, ఇంకా ముందుకి చాలా ఫాలోవర్స్ అవ్వాలి. ఇంకేంది అలా పెట్టే వాళ్ళ रठड़े चीजा फूफड़ हमने सारे मनाने जोर से शोर वोर कर डीजे गाने बजाने. మాకు ఒక ట్రెడిషనల్ డ్యాన్స్ ఉంది, ఆ డ్యాన్స్ ఎట్లా చేస్తామనేది చూడండి. మీకు ఎట్లా అనిపించిందో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం.
ఇట్లా మంచిగా నీట్గా కంప్లీట్ అయిపోయింది. బ్లాగ్ ఇక్కడ వరకు చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకండి, మర్చిపోకండి. మరెన్నో వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. ఇంకా రేపటి వ్లాగ్ అయితే ఇంకా వేరే క్రేజీ అంటే క్రేజీ వస్తుంది. ఆ వ్లాగ్ కోసం వెయిట్ అండ్ సీ. గంట సింబల్ అయితే కొట్టి ఆన్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ తొందరగా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. Big thank you for being here. बहुत बहुत धन्यवाद.